ఓట్స్ జింజర్ పనియారం చేద్దాం. వావ్, ఓకే వావ్. సో ఇంగ్రీడియంట్స్ ఫర్ టుడే. ఓకే, సో చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసారు. సో డిఫరెంట్ పనియారం అనగానే మనకు మంచిగా అంటే ఈజీగా బ్రేక్ఫాస్ట్లో తినేసుకుంటూ ఉంటారు, అందరూ తింటూ ఉంటారు. అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ తెచ్చారు? ఓకే, మిక్స్డ్ వెజిటబుల్ అనమాట. ఎస్, వెరీ గుడ్ ఫర్ హెల్త్. మనం న్యూట్రియంట్గా బ్రేక్ఫాస్ట్ తినాలి లేకపోతే స్నాక్స్ తినాలి అంటే ఐ థింక్ దిస్ ఇస్ ఒక క్విక్ రెసిపీ. ఓకే, సో ఫస్ట్ అయితే మిక్సీ పట్టాలి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి, సూపర్గా ఉన్నాయి. అండ్ సో నేనైతే మిక్సీ జార్ తీసుకొచ్చేస్తాను. ఓకేనా? ఓట్స్ తీసుకోవాలి. ఓకే, తర్వాత చాప్డ్ జింజర్, అల్లం. ఓకే, దాంతోపాటు ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి చాలు. ఇది జార్ ఒక థిక్ బ్యాటర్ లా చేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నేను మిక్సీ పట్టి తీసుకొస్తాను. ఓకే, సో ఈ ఫైనెస్ చాలు కదా. ఒక చిన్న బౌల్లో తీసుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ దీంతో కలపాలి. కొంచెం థిక్ బ్యాటర్ లా రావాలి. ఓకే, సో మిక్సీ హియర్ ఇస్ ద బౌల్. ఓకే, ఫస్ట్ ఇది మనం యాడ్ చేసేసుకుందాం. సో చెప్పండి షెలీన్ గారు, అంటే యాక్చువల్గా అన్ని లాంగ్వేజెస్ తెలుసు అన్నారు కదా, లైక్ ఇట్స్ యువర్ ప్యాషనా నేర్చుకోవడానికి? లేకపోతే వర్క్ రిలేటెడ్ ఏదైనా సమ్ ఎన్జిఓస్ కానీ సోషల్ సర్వీసింగ్ అప్పుడు కానీ నేర్చుకున్నారు? పార్ట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని బాగా కోరికుండే. తర్వాత బేసిక్లీ కేరళైట్ కాబట్టి మలయాళం వచ్చు. ఇంకా గ్రాడ్యుయేషన్ వచ్చి నేను ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నాను. సో అలాగా తెలుగు వచ్చు. తమిళ్ మీద ప్రేమ, పాటల మీద. సో ప్రేమ కొద్దీ తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. సో రాస్తుంటారా మీరు ఏమైనా పోయట్రీ? లేదండి. అంటే ద వే యు ఆర్ టెల్లింగ్ అనమాట, పోయటిక్గా చెప్తున్నారు. నో, ఐఎమ్ నాట్ అ పోయట్, పాడతాను. ఓకే, సో పౌడర్ అయితే వేసేసుకున్నాము. సో నెక్స్ట్ రెడీ. నెక్స్ట్ వచ్చి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మెల్లగా కలుపుకొని బ్యాటర్గా చేసుకోవాలి. థ్యాంక్ యూ. కర్డ్. సో మెయిన్గా కన్సిస్టెన్సీ అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి ఈ డిష్లో. సో ఫస్ట్ కర్డ్తో మెల్లగా మిక్స్ చేసేసుకుంటే మనకి గుంతలు ఉండవు మధ్యలో, బబుల్స్ ఉండవు, ఇంకా పేస్ట్ బాగా వస్తుంది. అయిపోయింది. ఇది పేస్ట్ లా వచ్చేసింది కనుక వి విల్ యాడ్ బ్యాటర్. సో ఇంకొక స్పూన్, ఒక్క స్పూన్. బ్యాటర్తో పాటు అదర్ ఇంగ్రీడియంట్స్, చాప్డ్ వెజిటబుల్స్, క్యారెట్, బీన్స్, ఇంకా కార్న్. ఓకే, సో మనకు నచ్చిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్నగా చాప్ చేసుకుంటే అందరూ తినేటట్లు ఉంటారు, ఈజీగా. అవును. నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు, వెజిటబుల్స్, చాప్డ్ వెజిటబుల్స్ తర్వాత ఉల్లిపాయలు, తర్వాత గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఒక 3 తీసుకుంటే మీకు ఇంకా స్పైసీగా, తెలంగాణ వాళ్ళు బాగా స్పైసీగా తింటారు కాబట్టి ఒక 3-4 కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. స్మాల్ చాప్డ్, ఫైన్ చాప్డ్ చెప్పాలంటే. నెక్స్ట్ ఉప్మా రవ్వ. సో ఆల్రెడీ మీరు నానబెట్టి తీసుకొచ్చారు. నానబెట్టినది తీసుకుంటే అది ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది, తొందరగా కుక్ అవుతుంది. అవును. ఇంకా కొరియాండర్, కొత్తిమీర, కర్రీ లీఫ్. లాస్ట్ యాడ్ చేసుకోవాల్సింది బేకింగ్ సోడా. ఓకే, అది కొంచెం లైట్, కొంచెం జస్ట్ అలా ఫ్లఫీగా అవ్వడానికి యాడ్ చేసుకుని ఇది బాగా మిక్స్ చేసుకుని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మీరు టీచింగ్ చేస్తుంటారా? చెప్పండి. నాకు డౌట్గా ఉంది, ఎవరికైనా టీచ్ చేస్తూ ఉంటారా? టీచ్ చేస్తూ ఉంటాను. ముందు నేను ఆఫీస్ జాయిన్ అయినప్పుడు ఐ వాజ్ అ ట్రైనర్. సో పార్ట్ ఆఫ్ టీచింగ్ అనుకోవచ్చు. సో మీరు నాకు నేర్పిస్తున్నట్టు ఉందన్నమాట ఆఫ్టర్ దట్ అని. బట్ నైస్, అంటే చాలా కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చేస్తున్నారు, చాలా చక్కగా. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయింది మనది. ఓకే,
ఇలా చూడగానే మీకు కలర్ఫుల్ అనిపిస్తుంది. వెజిటబుల్స్ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు, మనం తినే బట్టి యాడ్స్ చేసుకోవచ్చు. సాల్ట్ టు టేస్ట్ వెరీ ఇంపార్టెంట్. స్పూన్ ఉందా? ఇంకొకసారి మిక్స్ చేసిన తర్వాత మనం యాడ్ చేయవలసింది గీ. బఫలో గీ అయినా కౌ గీ అయినా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎక్కువ నూనె వాడడం కంటే నూనె కంటే నెయ్యి బెటర్ ఆప్షన్ ఆల్వేస్. లెట్ ఇట్ సెటిల్ డౌన్. కొంచెం ఒక 3-4 minutes సెటిల్ అయిన తర్వాత వి విల్ హీట్ ద ప్యాన్. సో అయితే ఇందులోపల మనం జస్ట్ గ్రీస్ చేసుకుందాం మరి ప్యాన్ని. సో నెయ్యితో గ్రీస్ చేసుకోవచ్చు కదా. ఓవర్ హీట్ అవ్వకూడదు ప్యాన్. ఓవర్ హీట్ అయిపోతే సిమ్లో పెట్టేస్తాము. సో ఇప్పుడు మనం వేసుకోవచ్చు కదా అందులో. హీట్ ఎక్కువైంది. నౌ యూ కెన్ స్టార్ట్. సో వేసుకున్నప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్, ఎందుకంటే ఆయిల్ కానీ గీ కానీ ఓవర్గా ఉంటే పైకి స్పిల్ అవ్వచ్చు. అంతకన్నా ఎక్కువ వేస్తే అది పొంగడానికి అవుట్ సైడ్ పొంగడానికి మనం స్పేస్ ఇవ్వలేనట్లు ఉంటుంది. సో ఇంకా ఎక్కడ ఉంటారు ఇప్పుడు? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో మమ్మీ, డాడీ, వి ఆర్ 3 sisters. సో ఆల్ ఆఫ్ us అందరం గొడవ పడుతూ ఉంటారా? గొడవ పడుతూ ఉంటాము, అది సహజం కదా. ఆల్ ఆఫ్ us ఆర్ సెటిల్డ్ ఇన్ సౌత్ ఇండియా. గుడ్. కావాలంటే కొంచెం గీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ లూజ్ గా చేస్తే అది ఓవర్ఫ్లో అయిపోయి ఇంటర్ కనెక్టెడ్ అయిపోతుంది. ఇంటర్ కనెక్టెడ్ అయిపోతే చాలా కష్టం. సో మరి క్లోజ్ చేసేద్దాం. ఓకే సెలిన్ గారు, సో నాకు మంచిగా 2 వైపులా కాల్చుకున్నాం. సో ఇలా చాలు కదా? బ్రౌనిష్ కొంచెం బ్రౌనిష్ అయ్యేసరికి ఇవి 2 బాగా కాలాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో సర్వ్ చేసుకుందాం. చాలా మంచి అరోమా కూడా వస్తుంది. మనం గీ వేసాం కదా. కావాలంటే గీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లేస్ లాగా. సో దాస్య, ఓట్స్ జింజర్ పనియారం రెడీ. వేడి వేడిగా ఉన్నాయి. టేస్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఎలా తయారు చేయాలో అందరికీ చెప్పేసి దెన్ విల్ టేస్ట్ ఇట్. ఓకే. ఓట్స్ జింజర్ పనియారం అయితే రెడీ అయిపోయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఓట్స్ జింజర్ పనియారంకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, మిక్స్డ్ వెజీస్ 1 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు రెబ్బలు 2, బేకింగ్ సోడా కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 2, దోసపిండి 1 కప్పు. ఓట్స్ జింజర్ పనియారం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఓట్స్, అల్లం ముక్కలు, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టి మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో పెరుగు, దోసపిండి, వెజిటబుల్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టిన రవ్వ, కొత్తిమీర, కరివేపాకు, బేకింగ్ సోడా, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక మనం రెడీ చేసుకున్న పిండిని అందులో వేసి 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్స్ జింజర్ పనియారం రెడీ.